రచ్చా మీడియాలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం అమరవరం అటవీ రేంజ్ పరిధిలోని వింజరం బీట్లో రిజర్వ్ ఫారెస్ట్పై అక్రమార్కుల కన్ను పడిందనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కొండపల్లి గ్రామ సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్లో ఏండ్ల నాటి భారీ వృక్షాలను మిషన్లతో నేలకూల్చి అటవీ భూమిని చదును చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంటల సాగు పేరుతో సుమారు 3 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ను ఆక్రమించే ప్రయత్నం జరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవిని కాపాడాల్సిన అటవీ శాఖ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ అండదండలతోనే రిజర్వ్ ఫారెస్ట్పై ఆక్రమణలు జరుగుతున్నాయంటూ స్థానికుల నుంచి తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. విలువైన వృక్షాలు ఒక్కొక్కటిగా నేలకూరుతున్న అటవీ సంరక్షణ ఎక్కడ, అధికారులు ఎందుకు స్పందించడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అక్రమాలపై సమాచారం ఇచ్చిన వారి వివరాలే బయటపెడుతున్నారనే ఆరోపణలు అటవీ శాఖ పనితీరుపై మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. సమాచారం ఇచ్చిన వారే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొందంటూ స్థానికులు బాహాటంగా ఆరోపిస్తున్నారు. అడవులను రక్షించాల్సిన వ్యవస్థే మౌనంగా ఉండడంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రిజర్వ్ ఫారెస్ట్లో జరుగుతున్న విధ్వంసాన్ని వెంటనే అడ్డుకోవాలని, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. విధుల్లో అలసత్వం వహించిన అధికారులపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులను స్థానికులు కోరుతున్నారు. అడవి అంటే ప్రకృతి సంపద, ఆ సంపదను కాపాడాల్సిన సమయం ఇదేనని, లేకపోతే రాబోయే తరాలకు పచ్చని అడవులు కదలుగానే మిగిలిపోతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.